శ్రీ దత్తాత్రేయ వైభవం వేద, ఉపనిషత్, పురాణేతిహాసాల సమగ్ర దివ్య సారాంశం. ప్రథమ భాగం వేదోపనిషత్తులలో దత్తతత్వం. శ్రీ దత్తాత్రేయ స్వామి కేవలం ఒక పౌరాణిక అవతారం మాత్రమే కాదు, ఆయన సనాతన వైదిక వాంగ్మయంలోని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. వేదాలలో దత్తుని ప్రస్తావన అంతర్లీనంగా, అత్యంత పవిత్రంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులలో దత్తాత్రేయ తత్వం జ్ఞాన శిఖరంగా దర్శనమిస్తుంది. ముఖ్యంగా దత్తాత్రేయోపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, అవధూతోపనిషత్తు మరియు జాబాలదర్శనోపనిషత్తు లలో స్వామి సర్వోన్నత స్థితి వివరించబడింది. దత్తాత్రేయోపనిషత్ ప్రకారం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ అనగా కేవలం స్మరించినంత మాత్రంచేతనే ప్రసన్నుడయ్యే పరమ దయాళువు దత్తాత్రేయుడు. యజుర్వేద అంతర్గత తైత్తిరీయ శృతి వాక్యాల ప్రకారం దత్తుడు సృష్టి, స్థితి, లయ కారకమైన త్రిమూర్తి తత్వానికి మూలమైన అవ్యక్త పరబ్రహ్మము. దత్త అనగా బ్రహ్మ జ్ఞానమును జగత్తుకు ప్రసాదించినవాడు అని అర్థం. సకల వేదాలు ఆయన శ్వాసగా, సకల ఉపనిషత్తులు ఆయన జ్ఞాన నేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఈయనను యోగీశ్వరేశ్వరుడు అని, అజ్ఞానమనే సంసార సాగరం నుండి జీవులను కడతేర్చే అవధూత శిఖామణి అని వేద ప్రమాణాలు కీర్తించాయి. ద్వితీయ భాగం పురాణేతిహాసాలలో దత్తావతార వృత్తాంతం. మహాభారత వనపర్వంలోనూ, భాగవత, బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలలోనూ శ్రీ దత్తాత్రేయ స్వామి జనన వృత్తాంతం అత్యంత అద్భుతంగా వర్ణించబడింది. సప్తర్షులలో ఒకరైన అత్రి మహర్షి, ఆయన పతివ్రత శిరోమణియైన అనసూయాదేవుల తపస్సుకు, పాతివ్రత్యానికి మెచ్చి ముల్లోకాల అధిపతులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లీలగా వారి గుహానికి వస్తారు. త్రిమూర్తులు అతిథి రూపంలో వచ్చి అనసూయను వివస్త్రయే భిక్ష వేయమని కోరుతారు. తన పాతివ్రత్య శక్తి, మాతృత్వ హృదయంతో ఆ ముగ్గురు ఊర్తులను చిన్న పసిబాలురుగా మార్చి వారికి పాలు ఇచ్చి లాలిస్తుంది అనసూయ. తమ భర్తల స్థితిని చూసి సరస్వతి, లక్ష్మి, పార్వతులు కైలాస, వైకుంఠాల నుండి వచ్చి అనసూయాదేవిని క్షమించమని వేడుకుంటారు. పతివ్రత అయిన అనసూయ ఆ ముగ్గురు బాలురను తిరిగే త్రిమూర్తులుగా మారుస్తుంది. ఆ త్రిమూర్తుల అంశలతో అత్రానసూయులకు ముగ్గురు పుత్రులు జన్మిస్తారు. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివాంశతో దూర్వాసుడు, మహావిష్ణువు ప్రధాన అంశతో దత్తాత్రేయుడు ఉద్భవిస్తారు. అత్రికి దత్తమైనవాడు, ఇవ్వబడినవాడు కాబట్టి ఆయనకు దత్తాత్రేయుడు అనే నామం సార్థకమైంది. కాలక్రమేణా చంద్రుడు ఆకాశానికి, దూర్వాసుడు తపస్సుకు వెళ్లిపోతూ తమ శక్తులను దత్తాత్రేయునిలో నిక్షిప్తం చేయడంతో దత్తుడు త్రిమూర్త్యాత్మక స్వరూపంగా విరాజిల్లాడు. తృతీయ భాగం దత్తరూప అంతరార్థం, ప్రతీకాత్మక తత్వరహస్యాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి దివ్య మంగళ స్వరూపం అత్యంత గంభీరమైన తాత్విక రహస్యాలతో కూడి ఉంటుంది. సాధారణంగా స్వామివారు ఒకే దేహంతో, 3 శిరస్సులతో, 6 హస్తాలతో, వెనుక ఒక గోవు, ముందు 4 శునకాలతో దర్శనమిస్తారు. 3 శిరస్సులు సృష్టి చేసే బ్రహ్మ, స్థితి కారకుడైన విష్ణువు, లయకారకుడైన శివుని ఐక్యతకు ప్రతీక. 6 హస్తాలు శంఖం, నాదబ్రహ్మ ముక్తి, చక్రం, కాలచక్రం, ధర్మరక్షణ, గద, అహంకార నాశనం, త్రిశూలం, త్రిగుణాల అధిగమనం, అక్షమాల, జ్ఞాన సాధన, కమండలువు, సన్యాస, వైరాగ్య సూచిక ధరించి ఉంటారు. 4 శునకాలు, ఇవి స్వామి పాదాల చెంత ఉండే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాలు సనాతన ధర్మాన్ని రక్షించే విశ్వసనీయ రక్షక శక్తులని ఇవి సూచిస్తాయి. కామధేనువు, గోవు స్వామి వెనుక ఉండే ఆవు సమస్త సృష్టిని, ప్రకృతిని మరియు కోరిన కోర్కెలు తీర్చే కామధేను తత్వాన్ని సూచిస్తుంది. ఔదుంబర వృక్షం, మేడి చెట్టు దత్తుని నివాస స్థానమైన మేడి చెట్టు త్రిమూర్తుల నివాసంగా, అమృత స్వరూపంగా భావించబడుతుంది. చతుర్థ భాగం అవధూత తత్వం మరియు అవధూత గీత. శ్రీ దత్తాత్రేయుని అవధూత రూపం సంపూర్ణ సన్యాస, వైరాగ్య మరియు పరమాత్మ జ్ఞానాల అద్భుత సమ్మేళనం. బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను, దిగంబరత్వంతో దిక్కులనే వస్త్రాలుగా ధరించి అహంకారాన్ని పూర్తిగా త్యజించిన పరమహంస స్థితికి ఆయన నిదర్శనం.
స్వామి స్వయంగా బోధించిన అవధూత గీత సనాతన ఆధ్యాత్మిక ప్రపంచంలో అద్వైత వేదాంతానికి మకుటాయమానమైన గ్రంథం. ఇందులో ఆయన ఆత్మ ఒక్కటే సత్యమని, దానికి జనన మరణాలు, సుఖదుమఖాలు, కులమత భేదాలు లేవని అత్యంత స్పష్టంగా ప్రకటించారు. నా మానసం కర్మన కాయకర్మ అంటూ తాను ఏ కర్మలకు, బంధాలకు అతీతుడైన శుద్ధ చైతన్య స్వరూపుడనని చాటారు. కేవలం అఖండ ఆత్మజ్ఞాన రహస్యాలను, మనస్సును మాయ నుండి ఎలా విముక్తం చేసుకోవాలో ఈ గీత ద్వారా సాధకులకు దిశానిర్దేశం చేశారు. పంచమ భాగం 24 గురువుల లీల భాగవత ప్రబోధం. శ్రీమద్భాగవత పురాణంలోని ఏకాదశ స్కంధంలో దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు అవధూత రూపంలో బోధించిన 24 గురువుల కథ సనాతన ధర్మానికి పరమ ఆదర్శం. ప్రకృతిలోని ప్రతి అణువు నుండి జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలో స్వామి స్వయంగా ఆచరించి చూపారు. భూమి నుండి ఓర్పు, వాయువు నుండి ఆసక్తులు లేకపోవడం, ఆకాశం నుండి ఆత్మ సర్వవ్యాపకత్వం, జలం నుండి పవిత్రత, అగ్ని నుండి తేజస్సును గ్రహించారు. అలాగే సూర్యచంద్రులు, సముద్రం, తేనెటీగ, సాలెపురుగు మరియు భ్రమరకీటకం వంటి 24 గురువుల ద్వారా ప్రపంచానికి సర్వసంగ పరిత్యాగాన్ని, ప్రాపంచిక భ్రమల వెనుక ఉన్న నిస్సారతను మరియు ఆత్మస్థిరత్వాన్ని బోధించారు. జగత్తులో గురువులేని స్థానమే లేదని, నేర్చుకునే గుణముంటే ప్రతి జీవి నుండి దివ్య జ్ఞానాన్ని పొందవచ్చని నిరూపించిన పరమ గురువు దత్తాత్రేయుడు. షష్ఠ భాగం కలియుగ దత్తావతారాలు మరియు గురుచరిత్ర. శ్రీ గురుచరిత్ర గ్రంథం దత్త భక్తులకు కల్పవృక్షం. కలియుగంలో ధర్మాన్ని, భక్తులను రక్షించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామి తీసుకున్న ముఖ్య అవతారాలు గురుచరిత్రలో ప్రస్తావించబడ్డాయి. 1. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించి కురువపురంలో లీలలు చూపి కలియుగంలో దత్త భక్తికి పునాది వేసిన ప్రథమ అవతారం. 2. శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజనగరంలో జన్మించి గాంగాపూర్ క్షేత్రంలో దశాబ్దాల కాలముండి అనేక అద్భుతాలు, రోగ నివారణలు, వేద రక్షణ చేసిన ద్వితీయ అవతారం. వీరితో పాటు అక్కల్కోట మహారాజ్, షిరిడి సాయిబాబా, మణికంఠ ప్రభు వంటి మహాయోగులను దత్తాంశ సంభూతులుగా భక్తులు ఆరాధిస్తారు. సప్తమ భాగం దత్తభక్తి సంప్రదాయం మరియు ప్రాంతీయ విశిష్టత. భారతదేశమంతటా, ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ భారతంలో దత్త భక్తి సంప్రదాయం ఒక జీవన స్రవంతిగా సాగుతోంది. ప్రాంతాల వారీగా ఈ సంప్రదాయంలో విశేషమైన వైవిధ్యం, భక్తి తీవ్రత కనిపిస్తాయి. మహారాష్ట్ర. ఇక్కడ దత్త జయంతి, మార్గశర పూర్ణిమ ఉత్సవాలు మరియు పాదుకా పూజ అత్యంత ప్రధానమైనవి. గాంగాపూర్, నరసింహవాడి వంటి క్షేత్రాలలో స్వామివారి దివ్య పాదుకలను పూజించడం, పల్లకీ సేవలు నిర్వహించడం కోట్లాది మంది భక్తుల నిత్యకృత్యం. ఆంధ్రప్రదేశ్, తెలుగునాట శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పారాయణం ప్రతి ఇంట్లోనూ ఒక రక్షా కవచంలా భావిస్తారు. పీఠాపురం క్షేత్రంలో స్వామి జన్మస్థాన దర్శనం మరియు లీలా పారాయణాల వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతాయని నమ్ముతారు. కర్ణాటక, కృష్ణా తీరంలోనూ, కురువపురం వంటి లీలా క్షేత్రాలలోనూ శ్రీ నృసింహ సరస్వతి నామస్మరణ అఖండంగా సాగుతుంది. కర్ణాటక అంతటా దత్త దయాళువు అవధూత రూపంలో నిత్యం స్మరించబడుతున్నాడు. అష్టమ భాగం సాంప్రదాయ కీర్తనలు మరియు భజనలు. దత్త సంప్రదాయంలో నామస్మరణకు, సంకీర్తనకు పరమ పవిత్ర స్థానముంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అనే దివ్యనామ భజన దత్త భక్తుల హృదయలయ. ఈ మంత్రప్రాయమైన భజన మనస్సులోని సకల వికారాలను హరించి సాధకుడిని ధ్యాన సమాధి స్థితికి తీసుకెళ్తుంది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, టెంబే స్వామి రచించిన ఎన్నో సాంప్రదాయ కీర్తనలు, ఆరతులు, ఉదాహరణకు త్రిగుణాత్మక త్రైమూర్తి దత్త హా మహారాజ నేటికి ప్రతి దత్త క్షేత్రంలోనూ భక్తుల ఇళ్లలోనూ మార్మోగుతుంటాయి. ఈ కీర్తనల సంకలనం భక్తులలో శరణాగతి భావాన్ని పెంచి స్వామి అనుగ్రహాన్ని త్వరగా ఆకర్షిస్తుంది. నవమ భాగం సాంస్కృతిక మరియు యోగ ప్రవాహ ప్రభావం. చారిత్రకంగా దత్తాత్రేయ ఆరాధన భారతదేశంలో గొప్ప భక్తి ఉద్యమాలకు, సన్యాస సంప్రదాయాల ఉద్ధరణకు మూలస్తంభంగా నిలిచింది. నాథ్ సంప్రదాయం
మహానుభావ సంప్రదాయం మరియు దత్త సంప్రదాయాల ద్వారా సమాజంలో కులమత రహితమైన కేవలం అంతర్గత భక్తికి ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి ఏర్పడింది. స్వామిని యోగీశ్వరేశ్వరుడు, యోగులకే ఈశ్వరుడు గా భావించి హఠయోగ, రాజయోగ మరియు క్రియా యోగ సంప్రదాయాలు ఆయనను తమ ఆది గురువు గా స్వీకరించాయి. లౌకిక రాజ్యాలను పాలించే మహారాజుల నుండి కార్తవీర్యార్జునుడు, యదువు వంటివారు, అడవులలో తపస్సు చేసుకునే సిద్ధుల వరకు అందరికీ దత్తుడే పరమ యోగ మార్గదర్శి. దశమ భాగం ఆధ్యాత్మిక ఫలశ్రుతి. వేద పురాణోక్తంగా దత్తాత్రేయ ఉపాసన సర్వశ్రేష్టమైనది మరియు తక్షణ ఫలప్రదాయకమైనది. దీనివల్ల భక్తులకు కలిగే లౌకిక, ఆధ్యాత్మిక ఫలితాలు అనంతం. పితృదోష నివారణ. జాతకంలో తీవ్రమైన పితృదోషాలు ఉన్నవారు, కుటుంబంలో అశాంతి ఉన్నవారు దత్త నామస్మరణ చేయడం వల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుంది. మానసిక ప్రశాంతత. తీవ్ర ఒత్తిడి, మానసిక రుగ్మతలతో బాధపడేవారికి శ్రీ గురుదేవదత్త నామం ఒక దివ్య ఔషధం. జ్ఞాన, ధైర్య, వైరాగ్య సిద్ధి, లౌకిక భయాలను పోగొట్టి సాధకుడికి అచంచలమైన ధైర్యాన్ని, సత్యనిష్టను మరియు వైరాగ్య సంపదను ప్రసాదిస్తుంది. భోగమోక్ష సమన్వయం. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన దత్తుడు తనను ఆశ్రయించిన భక్తులకు ఈ లోకంలో జీవించడానికి కావలసిన భోగ భాగ్యాలను ఇస్తూనే అంతిమంగా జనన మరణ చక్రం నుండి విముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. స్మరణ మాత్రుడైన, భక్తవత్సలుడైన, సకల జగద్గురువైన శ్రీ దత్తాత్రేయ అవధూత స్వామి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామములు అర్పించుకుంటూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.